नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। रियासत तेलंगाना के जहीराबाद मंडल की कोहिर क्रॉस रोड से चिरगपल्ली सड़क के दरमियान में आज बेशुमार CCTV कैमरास लगवाए गए। एक तकरीब में इसका इफ्तिताह जिले संगारेड्डी के SP श्री चंद्रशेखर रेड्डी ने किया। इस मौके पर DCP श्री N रवि, महिंद्रा एंड महिंद्रा कंपनी के कई आला अहदेदार और दीगर कई समाजी कारकुन भी वहां मौजूद थे। खबर है कि इन CCTV कैमरास के लिए कई कंपनियों ने ताउन दिया है। SP साहब ने इस मौके पर बताया कि इस तरह के CCTV कैमरास से जराइम को रोकने में मदद मिलती है, लिहाजा वहां के सभी इलाकों के लोग अपनी अपनी जगहों पर दुकानों में ऐसे CCTV कैमरास लगवा ही लें। హైదరాబాద్ పట్టణంలో 97 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. జైరాబాద్ పట్టణం అనేది అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉంది. మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దులో ఉంది కాబట్టి చాలా ఎంతో ప్రాధాన్యత ఉన్న టౌన్ ఇది. ఎంతో మంది నేరస్తులు జైరాబాద్ టౌన్ ద్వారా వెళ్లే అవకాశం ఉన్నందుకు ఈ జైరాబాద్ లో ఈ సీసీ కెమెరాలు పెట్టడం గురించి స్థానికుల సహకారంతో ఇంకా ఈ కంపెనీస్ వారి సహకారంతో ఈ సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించాము. అందులో భాగంగా ఈరోజు మహీంద్రా కంపెనీ వారు 57 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ జైరాబాద్ పట్టణంలో నేరాలను నిరోధించి ఇంకా డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఒక దగ్గరనే కాకుండా మొత్తం ఈ నేషనల్ హైవే 65 పూర్తయింది కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు మొత్తం నేషనల్ హైవే మీద మొత్తం కెమెరాలు పెట్టడానికి పెట్టిస్తున్నాము. చాలా వరకు కవర్ అయిపోయింది. అయితే ఇదే విధంగా ఈ టెక్నాలజీ అనేది చాలా నేరాలను నిరోధించడంలో డిటెక్ట్ చేయడంలో ఈ టెక్నాలజీ అనేది మేము ఉపయోగించుకుంటున్నాము. ఇంకా ముందు కూడా ఇంకా ఈ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాము.